అందరికీ నమస్కారం. మా ఛానల్కి స్వాగతం. ఓం నమో వెంకటేశాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి. ఆగస్టు 2025లో గజలక్ష్మి యోగం వేళ వృషభం సహా ఈ 5 రాశుల వారికి లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీస్సులు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గజలక్ష్మి యోగం వేళ వృషభం సహా ఈ 5 రాశులకు లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీస్సులు లభించనున్నాయి. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? జ్యోతిష శాస్త్రం ప్రకారం శుక్రవారం రోజున చంద్రుడు పగలు రాత్రి తుల రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై స్వాతి నక్షత్ర ప్రభావం ఉంటుంది. అంతేకాదు మిథున రాశిలో గురువు శుక్రుడు కలయికతో గజలక్ష్మి యోగం ఏర్పడనుంది. మరోవైపు లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీస్సుల కారణంగా అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి. లక్ష్మీదేవి మంత్రాలను జపించాలి. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఈ మేరకు అదృష్టం రానుంది. ద్వాదశ రాశుల వారు ఏ పరిహారాలు పాటించాలనే పూర్తి వివరాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈ రోజు ముఖ్యమైన రోజుగా అవుతుంది. ఉద్యోగులకు కార్యాలయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు మీరు కొన్ని కొత్త పరిచయాల నుండి మంచి ప్రయోజనాలను పొందుతారు. మీరు ఒకదాని తర్వాత ఒకటి సమాచారం పొందుతూనే ఉంటారు. ఇది మీ మనస్సును సంతోషంగా ఉంచుతుంది. మీ బాధ్యతలను చక్కగా నెరవేర్చడంలో విజయం సాధిస్తారు. మీరు ఏదైనా పని గురించి ఆందోళన చెందుతుంటే అది తొలగిపోతుంది. వ్యాపారం చేసే వ్యక్తులకు మంచి రోజు అవుతుంది. ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలను సాధిస్తారు. అదేవిధంగా పరిహారం, ఈ మేషరాశి వారు ఈరోజు గోమాతకు బెల్లం తినిపించండి. అదేవిధంగా వృషభ రాశి వారికి ఈరోజు అన్ని రంగాల్లో అదృష్టం కలిసి వస్తుంది. ఉద్యోగాల్లో పనిచేసే వ్యక్తులు తమ అనుభవాలను సద్వినియోగం చేసుకుంటారు. ఆర్థిక పరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడులను వాయిదా వేసుకోవడం మంచిది. అయితే మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. మీకు రావాల్సిన బకాయిలు తిరిగి పొందుతారు. మరో వైపు మీరు స్నేహితులతో కలిసి కొన్ని వినోద కార్యక్రమాలను పాల్గొంటారు. బంధువులతో మీ సమన్వయం కూడా బాగుంటుంది. మీరు కొంత మంచి లాభం కోసం డబ్బు పెట్టుబడి పెడితే అది కూడా మీకు ఖచ్చితంగా మంచి లాభాన్ని ఇస్తుంది. అదేవిధంగా పరిహారం, ఈ రాజు హనుమాన్ చాలీస పారాయణం చేయాలి. మిథున రాశి వారు ఆరోగ్యపరంగా కొంత బలహీనంగా ఉంటారు. ఎందుకంటే ఏదైనా ఆరోగ్య సమస్య ఇప్పటికే మిమ్మల్ని వేధిస్తుంటే దానిని విస్మరించకండి. కొందరు రహస్య శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు కార్యాలయంలో చాలా ఓపికగా పనిచేయాలి. మీరు ఏదైనా పని తొందరపడి చేస్తే ఈ రోజు మీరు తప్పు చేయొచ్చు. మీ స్నేహితుల్లో ఒకరు చాలా కాలం తర్వాత మిమ్మల్ని కలవచ్చు. ఈ రోజు మీ తప్పుల గురించి ఆందోళన చెందుతారు. వ్యాపారాల్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అదేవిధంగా మిథున రాశి వారు చీమలకు పిండి పదార్థాలు తినిపించాలి. కర్కాటక రాశి, ఈ కర్కాటక రాశి వారు కొన్ని ప్రత్యేక విజయాలు సాధిస్తారు. భాగస్వామ్యంతో ఏదైనా పని చేయడం మీకు మంచిది. కానీ మీరు ఏదైనా ప్రమాదకర పనులను చేయకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఆహారంపై శ్రద్ధ వహించాలి. అతిగా తినడం మానుకోవాలి. లేకపోతే ఏదైనా కడుపు సంబంధిత సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెట్టచ్చు. విద్యార్థులు తమ విద్యలో ఎదుర్కొంటున్న సమస్యల గురించి వారి ఉపాధ్యాయులతో మాట్లాడచ్చు. ఉద్యోగులు కార్యాలయంలో కొన్ని ప్రణాళికలను ప్రారంభించవచ్చు. మీ పిల్లల నుండి మద్దతు పొందవచ్చు. ఈ కర్కాటక రాశి వారు సూర్యనారాయణుడికి ఆర్ఘ్యం సమర్పించడం వలన వీరికి మంచి లాభం పొందుతారు. సింహరాశి వారు ఈ రోజు చాలా కష్టపడి పనిచేయాలి. ఉద్యోగులు కార్యాలయంలో తమ కృషి అంకిత భావంతో సంతోషంగా ఉంటారు. మీరు ఉన్నతాధికారులను కూడా ఆశ్చర్యపరుస్తారు. మరోవైపు ఎవరితోనూ వాదించాల్సిన అవసరం ఉండదు లేదా చర్చించాల్సిన అవసరం ఉండదు. ఈరోజు మీ కళాత్మక నైపుణ్యాలతో మంచి స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు. మీ ప్రత్యర్థుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. మీ విలాసానికి సంబంధించిన కొన్ని వస్తువులను కూడా కొనుగోలు చేయొచ్చు. ఇది మీ కుటుంబ సభ్యులను ఆశ్చర్యపరుస్తుంది. సింహరాశి వారు శ్రీకృష్ణుడికి వెన్న మిఠాయి సమర్పించాలి. కన్యరాశి, ఈ కన్యరాశి వారికి ఈరోజు సానుకూల ఫలితాలు రానున్నాయి. మీరు
కొన్ని ముఖ్యమైన విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. మీరు పెద్దల సలహాలు పాటిస్తే మీకు మంచి జరుగుతుంది. ఉద్యోగులు కార్యాలయంలో మంచి పనితీరుతో మీరు ప్రజలను ఆశ్చర్యపరుస్తారు. ఈరోజు విదేశాల నుండి దిగుమతి ఎగుమతి వ్యాపారం చేస్తే మీరు కొన్ని శుభవార్తలు వినొచ్చు. మీ కుటుంబంలోని ఎవరితోనూ వాదనలకు దిగకూడదు. సృజనాత్మకత పనిపై పూర్తి ఆసక్తి చూపుతారు. ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు పొందుతారు. కన్యా రాశి వారు ఈరోజు సూర్యనారాయణుడికి ఆర్ఘ్యం సమర్పించాలి. తులారాశి వారు ఈ తులారాశి వారికి ఈరోజు ఉత్సాహభరితంగా ఉంటుంది. మీలోని శక్తి కారణంగా మీ పని చేయడానికి సిద్ధంగా ఉంటారు. కానీ ముందుగా మీ పెండింగ్ పనిని పూర్తి చేయాలి. మీరు ఏ కుటుంబం సభ్యుడితోనూ గొడవ పెట్టుకోకూడదు. కొత్త భూమి, వాహనం, ఇల్లు తదితర వాటిని కొనాలన్న మీ కోరిక కూడా నెరవేరినట్లు అనిపిస్తుంది. మీ ప్రాపంచిక సుఖాలు కూడా పెరుగుతాయి. మీ కుటుంబంతో ఆనందంగా సమయం గడుపుతారు. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా సమస్య ఉంటే దాని గురించి నిర్లక్ష్యంగా ఉండకండి. అదేవిధంగా తులారాశి వారు ఈరోజు యోగా ప్రాణాయామం సాధన చేయాలి. వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశి వారికి ఈరోజు ధైర్యం పెరిగే అవకాశం ఉంది. మీ కుటుంబ సభ్యుల నుండి మీకు పూర్తి మద్దతు లభించే అవకాశం ఉంది. మీరు ఎవరికైనా సహాయం చేయడానికి ముందుకు వస్తే ప్రజలు దానిని మీ స్వార్థంగా భావించవచ్చు. వ్యాపారవేత్తలు పెద్ద లాభాల కోసం చిన్న లాభాల కోసం అవకాశాలను కోల్పోకూడదు. లేకుంటే మీరు నష్టాలను చవి చూడొచ్చు. ఒకరి కోరిక నెరవేరడం వల్ల మీరు మతపరమైన యాత్రకు వెళ్ళొచ్చు. మీరు ఒకదాని తర్వాత ఒకటి శుభవార్త వింటూనే ఉంటారు. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారు వినాయకుడికి లడ్డూ సమర్పించాలి. ధనుస్సు రాశివారు ఈ ధనుస్సు రాశి వారికి ఈరోజు సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీ మాటల్లో ప్రవర్తనలో మాధుర్యాన్ని కాపాడుకోవాలి. తద్వారా మీరు ప్రజలను మీ వైపు ఆకర్షించడంలో విజయం సాధిస్తారు. మీ సంపద పెరగడం వలన ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను సులభంగా నెరవేర్చగలుగుతారు. మీరు కుటుంబ సభ్యుడి నుండి కొన్ని సంతోషకరమైన వార్తలు వినొచ్చు. మీ ఖ్యాతి ప్రతి చోట వ్యాపిస్తుంది. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కూడా మీకు ఉంటుంది. ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలను పొందుతారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం ఉంది. ధనుస్సు రాశి వారు విష్ణు సహస్రనామం జపాన్ని 108 సార్లు జపించాలి. మకర రాశి వారిపై వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ లక్ష్యాల గురించి మీరు నిర్లక్ష్యంగా ఉండకూడదు. లేకుంటే అవి సకాలంలో పూర్తి కావు. మీ డబ్బును స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టి ఉంటే భవిష్యత్తులో మీరు దాని నుండి మంచి లాభాలను పొందే అవకాశం ఉంది. మీరు ఏ పనినైనా బాధ్యతాయుతంగా చేయడం మంచిది. ఆరోగ్య సమస్యలను విస్మరించకూడదు. లేకుంటే అవి పెద్ద వ్యాధిగా మారొచ్చు. వ్యాపారులు మెరుగైన లాభాలను పొందుతారు. పరిహారం: మకర రాశి వారు ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టాలి. అదేవిధంగా కుంభరాశి వారికి మిశ్రమ ఫలితాలు రానున్నాయి. మీరు చట్టపరమైన విషయాలలో విజయం సాధిస్తారు కాబట్టి మీరు సంతోషంగా ఉంటారు. సభ్యుని పదవీ విరమణ కుటుంబ సంబంధాలలో ఆనందంగా ఉంటుంది. మీ ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి. లేకపోతే మీరు కొన్ని శారీరక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే అది మీకు ఇబ్బందులను కలిగించవచ్చు. విద్యార్థులు తమ విద్యలో ఎదుర్కొంటున్న సమస్యల గురించి స్నేహితుడితో మాట్లాడవచ్చు. విదేశాల నుండి దిగుమతి ఎగుమతి వ్యాపారం చేసే వ్యక్తులు లాభాలను పొందొచ్చు. ఈ కుంభరాశి వారు తెల్లని పట్టు వస్త్రాలను దానం చేయాలి. మీనరాశి వారు ఈ మీనరాశి వారిలో వ్యాపారులకు శుభ ఫలితాలు వస్తాయి. మీరు పెండింగ్లో ఉన్న ఒప్పందాలను పూర్తి చేయడం ద్వారా మంచి లాభాలను పొందొచ్చు. వీరు తమ ఆచారాలు, పిల్లల కెరియర్పై పూర్తి శ్రద్ధ చూపుతారు. ఇది మిమ్మల్ని కొంత ఆందోళనకు గురి చేయొచ్చు. ఉద్యోగులకు కార్యాలయంలోని సహ ఉద్యోగుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. ఈ కారణంగా మీరు ఏ పనిని అయినా సకాలంలో సులభంగా పూర్తి చేయగలుగుతారు. డబ్బు విషయాల్లో ఎవరినీ నమ్మొద్దు. ఎందుకంటే వారు మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది.
వీరు మీనరాశి వారు సంకటహార గణేష్ స్తోత్రం పఠించాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మా వీడియోని షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.